సమస్య. ఉద్యోగార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో తెలుసుకోవాల్సిన వ్యూహాలు పరిజ్ఞానంపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రామ్జీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు సంస్థ ప్రతినిధులు 3 రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, కో పైలట్ అంశాలలో శిక్షణ ఇవ్వటం అభినందనీయం. సుమారు 500 మంది విద్యార్థులు సిఆర్టీ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటమ్ వ్యాలీలో విశ్వవిద్యాలయ విద్యార్థులు అవకాశాలు పొందాలన్న లక్ష్యంతో ట్రైనింగ్ ఇస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ రామ్జీ చెప్పారు. భవిష్యత్తులో సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వీసీ చెప్పారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి నిర్ణయించారు. వారు మైక్రోసాఫ్ట్ కంపెనీతో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఒప్పందం చేసుకుని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం వారి తరఫున ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. దాని ప్రకారం మన కృష్ణా విశ్వవిద్యాలయం వారు మైక్రోసాఫ్ట్ టీంని మనం ఆహ్వానించాము. దానికి మొన్న 15వ తారీఖు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కృష్ణా గారు వచ్చి మైక్రోసాఫ్ట్ టీం తరఫున ట్రైనింగ్ ఇచ్చారు. నిన్న ఈరోజు సచిన్ చౌహాన్ గారు మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, గిట్ హబ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ అటెండ్ అయిన విద్యార్థులందరికీ మైక్రోసాఫ్ట్ తరఫున సర్టిఫికేట్స్ అందజేయబడతాయి. ఈ సర్టిఫికేట్స్ వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అప్లై చేసినప్పుడు వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో ఇదే మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ అని వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. యూనివర్సిటీ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి పాస్ట్ 3 days నుంచి. ఆ 3 daysలో మేము చాలా నేర్చుకున్నాం. యాజ్ ఎ టెక్నికల్ నాలెడ్జ్ మాకు చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి వచ్చినాయి. యాజ్ ఎ కాలేజ్లో మాకు నార్మల్ నాలెడ్జ్ అనేది నేర్పుతారు, కానీ మాకు టెక్నికల్గా ఏమీ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు కంపెనీస్ ఉండాలి, లేదంటే జాబ్ హోల్డర్స్ మాత్రమే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇస్తారు. మాకు ఆ నాలెడ్జ్ని కాలేజ్ డేస్ నుంచే మాకు చెప్పడం అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. సో ఈ 3 daysలోని మాకు జరిగిన ప్రతి టాపిక్ మాకు ఫ్యూచర్లో మా జాబ్స్కి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ 3 daysలో జరిగిన ఈవెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డే మాకు బేసికల్ జనరేటివ్ ఏఐ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. తర్వాత గిడ్ అండ్ గిడ్ హబ్ గురించి చెప్పారు.